మన దేవుడు లోయ అనుభవాల్లో కూడా నీ పక్షాన నిలబడతాడు. మన దేవుడు లోయ అనుభవాల్లో కూడా నీ మొరను విని ఎక్కలేని ఎత్తైన కొండపైకి నా దేవుడు నీకు ఎక్కిస్తాడు. దావీదు అడిగినట్లుగా 61వ కీర్తన నువ్వు కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఎలా మొర్రపెట్టాలి? అయ్యా నన్ను కూడా నిలబెట్టయ్యా, నన్ను కూడా పైకి నిలబెట్టయ్యా, నన్ను కూడా నువ్వు ఆశీర్వదించయ్యా. ఇక్కడ కోరహు కుమారులు ఒక మాట అంటారు, గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళినా సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై వస్తాడు. యాకోబును ఉద్ధరించిన దేవుడు నిన్ను కూడా. యాకోబు బ్రతుకు చీకటి అలుముకున్న బెర్షెబ అరణ్యములో అతని బ్రతుకు తెల్లారగునట్లుగా చేశాడంట. పట్ట పగలు అగు వరకు వెలుగు తేజరిల్లినంత ఆశీర్వాదం, అంత వెలుగుని దేవుడు ఇచ్చాడంట. మరి వాట్ అబౌట్ యు? నీ జీవితంలో ఆయన వెలుగునివ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు అంధకారములో ఉన్నా, ఏ అంధకారం అది? గాఢాంధకారములో ఉన్నా నాకు దేవుడు విజయం ఇస్తాడు. గట్టిగా ఆమెన్.